ఇప్పుడు తన వైఫ్ రత్న విజయ స్నేహానికి వచ్చేది, విజయ కోసం వస్తే రాము గంటలు గంటలు కూర్చుని మాట్లాడేవాడు. అమ్మాయిని ఏమన్నా అంటే బాగుండదని నేను రాముని లోపలికి పిలిచి, అమ్మాయితో ఏంటి ఆ కబుర్లు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అన్నాను. అంటే మా నువ్వు అలా అనుకుంటున్నావా? కాదమ్మా, అమ్మాయికి ఇంగ్లీష్ బాగా వచ్చు, ఇద్దరికి కామన్ టాపిక్ సబ్జెక్ట్ అలా అని అంటే- మళ్ళీ జలకిచ్చాడు. అంటే అది నిజం కూడా ఒక రకంగా, ఒక యాంగిల్ లో నిజం. ఎందుకంటే అంత ఇంటెలిజెన్స్ మ్యాచ్ అయ్యేది రత్నాని అప్పట్లో. రాము ఇంటెలిజెన్స్ మ్యాచ్ అయ్యేది రత్నానికి ఎవరు లేరు. కానీ అది నేను- స్లోగా లవ్ లోకి మారింది, కానీ అసలు స్టార్ట్ అయిన రీజన్ అమ్మాయి ఎవరు ఇంటెలిజెన్స్. ఫస్ట్ చెప్పారు మీకు ఇలా పెళ్లి చేసుకోబోతున్నారని? అని చెప్పాడు వచ్చి. ఏం చెప్పారు? అలా చెప్పారు. కదమ్మా అంటే నేను ఎంత సిగ్గుపడిపోయాను, అయ్యో పిల్లడిని ఎలా నేసుకున్నాను, పాపం వాళ్ళు ఇద్దరే ఏదో Friendship. జనరల్ కాదు, మంచి మంచి ఇప్పుడు ఏదైనా నీకు నాకు కామన్ గా ఒకటి ఇష్టం ఉంటుంది అనుకోమ్మా, మనం కనిపించినప్పుడు అది మాట్లాడుకుంటాం, అది చూసి వద్దాం పదా, అది ఎగ్జిబిషన్ పెట్టారు అని అనుకుంటాం కదా. అలాగే ఒక సబ్జెక్ట్ ఇష్టం మాట్లాడుకుంటున్నాం అంటే నేను చాలా సిగ్గుపడిపోయాను, అయ్యో పిల్లడిని ఎలా నేసాను.